ప్రహ్లాదవరదం విష్ణుం నృసింహపరాజితం శరణ్యం సర్వలోకానాం ఆపర్ణార్థ నివారణం. భక్తులకు విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిస్తున్నటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రధానార్చకులు కిరణ్ గారిని మాట్లాడుతున్నాండి. భక్తులకు మనవి, పిలిస్తే పలికే దైవంగా భక్తులకు కొంగు భాగంగా ప్రత్యక్ష నిదర్శనం అంతర్వేది లక్ష్మీనరసింహ దేవస్థానం యొక్క ఆలయంలో ఈ యొక్క ప్రస్తుతం నిన్న జరిగినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి భారతదేశంలోనే అత్యంత ప్రభావవంతమైన తుఫాను మొంతా తుఫాను సురక్షితంగా బయటపడడం యావత్ మానవాళి కూడా మా యొక్క గత 35 సంవత్సరాల స్వామివారి సేవ అనుభవంలో 96 తుఫాన్లు కానీ, లైలా తుఫాను కానీ, తిత్లీ తుఫాను కానీ, యోగిని తుఫాను కానీ, నిన్న రాత్రి సంబంధించిన తీవ్రమైనటువంటి మొంతా తుఫాను నుంచి స్వామివారి రక్షణాత్మకమైనటువంటి వ్యవస్థతో రక్షణ పూర్వకంగా మనందరం కూడా మానవాళి బయటపడ్డామండి. అలాగే ప్రభుత్వం వారు కానీ, అధికారులు కానీ ఎంత సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకున్నప్పటికీ కూడా కాకినాడ దగ్గర తీరం దొరుకుతుందని అందరూ కూడా భావించారు. అధికారులు అందరూ అప్రమత్తమై ఉన్నారు. నిన్న అర్ధరాత్రి కూడా మనకి ప్రభుత్వ అధికారులు ఇక్కడ విశేషమైన కృషి చేసి వారికి కృషి ఫలితంగా అనుకోకుండా ఇది అంతర్వేది తీర ప్రాంతమైనటువంటి సాగర్ సంగం వద్ద ఇది తీరాన్ని తాకడం, భూభాగం తాకడం, ఈ యొక్క తీవ్రత నుంచి కూడా మేమందరూ కూడా సురక్షితంగా కూతవేడి దూరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా బయటపడటం అనేది ఇది సామాన్య విషయం కాదు. ఇది నిజంగా మా యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రయత్నం, లక్ష్మీ నరసింహ వారి కృషి వల్లే అందరూ కూడా మానవాళి బయటపడారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవాళి అందరూ కూడా బయటపడ్డది. ఇందువల్ల మీ అందరూ కూడా ఈ యొక్క నిదర్శనాన్ని మేము గ్రహించి మీ అందరూ కూడా ఎల్లప్పుడూ కూడా స్వామివారి కృపకు, స్వామివారి ఆశీస్సులతో కూడా అందరూ కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా యావత్ మానవాళి లక్ష్మీ స్వామిని అభినందించే భక్తులందరూ కూడా సుభిక్షాలతోటి క్షేమంగా స్వామివారి ఆశీస్సులతోటి క్షేమంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి.